ఇరాన్ మీద ఏ క్షణమైనా దాడి చేయడానికి రెడీ అవుతున్నది అమెరికా. ఇరాన్తో వాణిజ్యం చేసే దేశాల మీద 25% సుంకాలు వేసి టారిఫ్ల కొరడ అవలంబించిన ట్రంప్ సేన హఠాత్తుగా సుంకాల మాట ఎత్తకుండా సైన్యంతో దండెత్తబోతోందన్న వార్త సంచలనం సృష్టిస్తోంది. దీనికి బలం చేకూర్చేలా ఖతార్లోని అమెరికా సైనిక స్థావరం నుంచి పెద్ద సంఖ్యలో బలగాలు ఇరాన్ దిశగా కదులుతున్నట్టు వార్తలు వచ్చినాయి. అయితే తమ బలగాలపై ఇరాన్ దాడి చేయొచ్చని ముందస్తు అంచనాతో తమ సైన్యాన్ని స్థావరం నుంచి వేరే ప్రాంతానికి తరలిస్తున్నామని, దాడి ఉద్దేశం తమకు లేదని అమెరికా అధికారి ఒకరు చెప్పారు. అయితే ఆందోళనకారులపై కాల్పులు జరిపితే కన్నెర్ర చేస్తానని ఇప్పటికే ప్రకటించిన ట్రంప్ ఇప్పుడు ఏకంగా తమ స్థావరం మీదనే ఇరాన్ దాడులకు దుస్సాహసం చేస్తే చూస్తూ ఊరుకోబోడని, ఇరాన్ కంటే ముందే దాడులతో విరుచుకుపడతారని అంతర్జాతీయ యుద్ధరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు ఇరాన్లో ఆందోళన మరింత ఉధృతమైనవి. తొలుత 100ల్లో కనిపించిన మరణాలు ఇప్పుడు వేలల్లో తేలుతున్నాయి. అయతుల్లా అలీ ఖొమైనీ ప్రభుత్వం పరిపాలనా బాధ్యతలను తప్పుకోవాలంటూ మొదలైన ఆందోళనలో పోలీసులతో ఘర్షణలో ఇప్పటిదాకా 2571 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వాళ్ళు 2403 మంది ఉద్యమకారులు అయితే 147 మంది పోలీసులు. ఉద్యమంలో పాల్గొనని అభంశుభం ఎదిగిన 12 మంది చిన్నారులు, 9 మంది పౌరులు సైతం ఈ ఘర్షణలో చనిపోయారని అమెరికా కేంద్రంగా పనిచేస్తుంది హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ న్యూస్ ఏజెన్సీ బుధవారం ప్రకటించింది. ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచేస్తున్న ప్రభుత్వం ఇప్పటిదాకా 18,100 మంది నిర్బంధంలోకి తీసుకుంది. దాడులు చేస్తామని బెదిరిస్తున్న అమెరికాకి ధీటుగా బదిలిస్తామని ఖమేనీ ప్రభుత్వం పునరుద్ఘాటించింది. ఈ మేరకు ఖమేనీ సలహాదారు అలీ షామ్ ఖానీ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. గతంలో ఇరాన్ అణుస్థావరాలపై దాడులు చేశామని ప్రగల్భాలు పలికే ట్రంప్, మేము మీ అల్ ఉదైర్ స్థావరంపై క్షిపణులతో దాడి చేసి వినాశనం సృష్టించిన విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? ఆనాటి మా దాడి మా సంకల్పం సామర్థ్యాలకు బలమైన నిదర్శనం అని చెప్పుకొచ్చారు.